హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకి నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా వెలుగు పేపర్. సింగరేణి కార్మికులకి లాభాల్లో వాటా ఒక్కొక్కరికి 1,90,000 రూపాయలు. సంస్థ లాభాల్లో 33% వాటా, మొత్తం 796 కోట్లు. తొలిసారి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి 5,000. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు ముందే లాభాల్లో వాటా ప్రకటించింది. గతేడాది సింగరేణికి వచ్చిన లాభాల్లో 33% వాటాను బోనస్ కింద కార్మికులకు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనివల్ల ఒక్కొక్కరికి సగటున 1,90,000 రూపాయలు వారి అకౌంట్లో రాబోతున్నాయి. సింగరేణి కార్మికులకు ముందుగా దసరా, దీపావళి శుభాకాంక్షలు. జై సింగరేణి, జై జై సింగరేణి. అదేవిధంగా సింగరేణిలో తొలిసారి కాంట్రాక్టు కార్మికులకు 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని సింగరేణి వెల్లడి. శుక్రవారం సెక్రటేరియట్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సాధనలో సింగరేణి కార్మికులు అగ్రభాగాన నిలిచారని, ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడంతో కార్మికుల పాత్ర మరవలేనిదని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అనంతరం సింగరేణి లాభాలు, విస్తరణ, బోనస్కు సంబంధించిన వివరాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించారు. 2023-24 సంవత్సరంలో సింగరేణికి 4,701 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సంస్థ విస్తరణ, పెట్టుబడులకు 2,280 కోట్లు కేటాయించాం. మిగిలిన 2,412 కోట్లు లాభాల్లో మూడో వంతు అంటే 796 కోట్లను కార్మికులకు బోనస్గా ప్రకటిస్తున్నాం అని సింగరేణి తెలియజేసింది. సింగరేణిలో మొత్తం 41,387 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. వీరికి సగటున 1,90,000 రూపాయలు అందుతాయి. గతేడాది సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా కింద 1,70,000 అందాయి. ఈసారి అంతకు మించి అందిస్తుండడం సంతోషకరం. సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు వాటా ఇస్తున్నాం. 25,000 మంది కాంట్రాక్టు కార్మికులకు 5,000 చొప్పున అందజేస్తున్నాం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. దసరా పండుగకు ముందే ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేస్తామని చెప్పారు. సంస్థ విస్తరణకు పెట్టుబడులు. సింగరేణి ఆర్జించిన లాభాలను భవిష్యత్ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్పత్తి కేంద్రాన్ని 1000 మెగావాట్లకు విస్తరించడం, రామగుండంలో 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, జైపూర్లోని ప్రస్తుత థర్మల్ విద్యుత్ కేంద్రంలో మరొక 1x800 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రం, రామగుండంలో టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో మరో 1x800 మెగావాట్ థర్మల్ విద్యుత్ కేంద్రం, ఒడిశాలోని నైని బ్లాక్ పైన ఫిట్ హెడ్ 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. సంస్థ పరిధిలోని వీకే ఓపెన్ కాస్ట్, గోలేటి, నైని ఓసీలను ప్రారంభిస్తాం. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మరియు ఏరియా ఆసుపత్రుల ఆధునీకరణతో పాటు హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. సమావేశంలో మంత్రులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, ప్రేమసాగర్ రావు, సింగరేణి సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరాం గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంటూ ఒక సంతోషకరమైన వార్త చూస్తున్నాము. నేను ఒక సింగరేణి బిడ్డగా గర్విస్తున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి. హైడ్రాకు చట్టబద్ధత. ఓఆర్ఆర్ లోపాలున్న చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వేయర్లు, పార్కుల పరిరక్షణ బాధ్యతలు అప్పగింత. వివిధ పాఠశాలలకు ఉన్న అధికారాలు బదలాయింపు. వివిధ శాఖలకు ఉన్న అధికారాలు బదలాయింపు. వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్లో సన్న బియ్యం పంపిణీ. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చేందుకు 2,500 కోట్లు కేటాయింపు. మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి, ఐఐహెచ్టికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు ఖరారు. 8 కొత్త మెడికల్ కాలేజీల్లో 3,000కు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ. ఎస్ఎల్బిసి టన్నెల్ సవరించిన అంచనా 4,637 కోట్ల ఆమోదం. RRR సౌత్ అలైన్మెంట్ ఖరారుకు కమిటీ ఏర్పాటు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం. వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
అంటూ మనం న్యూస్ చూడొచ్చు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పార్కుల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. వాటి FTL బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు పూర్తి అధికారాలను అప్పగించింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు ఉన్నతాధికారాలు చట్టపరమైన హక్కులను హైడ్రాకు బదిలించేందుకు ఆమోదం తెలిపింది. శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో హైడ్రాపై కీలకంగా చర్చించినట్టు పొంగులేటి తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో SLBC పూర్తి, గ్రీన్ ఛానల్ కింద నెల నిధులు అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పటికే 42 కోట్ల రిలీజ్, పనులు స్టార్ట్. గత పాలకుల నిర్లక్ష్యంతో 4,000 కోట్లకు నిర్మాణ వ్యయం. పెండింగ్ ప్రాజెక్టులని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటన. 2027 సెప్టెంబర్ నాటికి SLBC ద్వారా సాగునీరు అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. SLBC పూర్తయితే నల్గొండ సస్యశ్యామలం అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. SLBC పనుల పరిశీలన, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై రివ్యూ. మన బాపూజీ యాదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన మహనీయుడు, తెలంగాణ జెండాను ఎవరు ఎత్తినా ముందుండి నడిపించిన పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాబూజీ. ఇవాళ కొండా లక్ష్మణ్ బాబూజీ వర్ధంతి. MBBS కౌన్సిలింగ్కి లైన్ క్లియర్. MBBS కౌన్సిలింగ్కు లైన్ క్లియర్ అయింది. జీవో 33 ప్రకారమే నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో కౌన్సిలింగ్ను ప్రారంభించేందుకు కాళోజీ హెల్త్ వర్సిటీ ఏర్పాట్లు చేసింది అంటూ MBBSలో జాయిన్ అయ్యే స్టూడెంట్లకు ఒక శుభవార్త. తిరుమల లడ్డు వివాదం, కేంద్రం రంగంలోకి. నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్కు ఆదేశం. మంత్రులతో చంద్రబాబు సమీక్ష, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. నెయ్యిలో కల్తీ జరిగిందన్న టీటీడీ ఈవో. చంద్రబాబు కామెంట్లను ఖండించిన వైసీపీ. అత్యవసర విచారణను హైకోర్టులో పిటిషన్ అంటూ ఒక ఏపీ న్యూస్ మనం చూడొచ్చు. మన భారతదేశంలోనే ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా భక్తులకు అత్యంత ఇష్టమైన దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేకమైనది తిరుపతి లడ్డు. సో అలాంటి లడ్డూలో రకరకాల జంతువుల కొవ్వు పదార్థాలు, నెయ్యి కలుస్తుందని ఈ మధ్యలో మనం న్యూస్ చూస్తున్నాము. దీనిపై విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుకుంటున్నారు. బ్యారేజీలు అని చెప్పి స్టోరేజీకి వాడినరు. మేడిగడ్డను స్టోరేజీకి వాడతామని ఇరిగేషన్ అధికారులు మాకు చెప్పలేదు. కాళేశ్వరం కమిషన్ ముందు TGERL JD మనోజ్ వెల్లడి. బ్యారేజీలు కడుతూనే మోడల్ స్టడీ చేయించారు. గేట్లను తక్కువ ఎత్తుకు ఎత్తి పరీక్షలు చేశారు. దాంతో ప్రవాహ వేగం అంచనా వేయలేకపోయాం. టైల్ వాటర్స్ లెవెల్ తగ్గి మట్టి కొట్టుకుపోయి బ్యారేజీ కుంగిందని వాక్య. TGERL STSO ఆఫీసర్లను విచారించిన కమిషన్ చైర్మన్ ఘోష్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఆరోగ్య మిత్రుల వేతనం 19,500కు పెంపు. ఆరోగ్య మిత్ర వేతనాలు పెంచుతామని, వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతి కల్పిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హామీ ఇచ్చారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షా ఫలితాల విడుదల. రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, లేడీ సూపరింటెండెంట్, వార్డెన్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను TGPSC రిలీజ్ చేసింది. ఈ మేరకు ఫైనల్ కీతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ GRLను వెబ్సైట్లో పెట్టింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు 81,931 మందితో, వార్డెన్ అండ్ మ్యాట్రిన్ పోస్టులకు 4,097 మందితో కూడిన GRL ప్రకటించింది. బియ్యం పక్కదారి పట్టించిన వాళ్లకు నో ఛాన్స్. మిల్లులు కెపాసిటీ మేరకు ధాన్యం కేటాయింపు. కేటాయించిన వడ్లకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే. రోజు 2 షిఫ్ట్లో కలిపి 16 గంటలు మిల్లింగ్ చేయాలి. మోసాలకు తావు లేకుండా కొత్త CMR గైడ్లైన్స్ రెడీ చేసిన సివిల్ సప్లై శాఖ. త్వరలో ఉత్తర్వులు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ధాన్యం తీసుకునే మిల్లర్లు తప్పనిసరిగా బ్యాంకు గ్యారంటీ సమర్పించాలి ఉంటుంది. కేటాయించిన ధాన్యం మిల్లింగ్ కెపాసిటీ బట్టి మిల్లింగ్కు వచ్చే 15 రోజుల ముందే 25% బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుంది. లీజు మిల్లుదారుడైతే కేటాయించిన ధాన్యంలో 50%
బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. లీజుకు తీసుకున్న మిల్లులో గతంలో ఓనర్ సీఎంఆర్ డెలివరీ పెండింగ్ లేనట్లు డిఎంల నుంచి నోటీస్ సర్టిఫికెట్ తేవలసి ఉంటుంది. ఇవన్నీ సమర్పించడంతో పాటు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాతే మిల్లులకు కేటాయింపులు ఉండాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ పర్పస్లో ఉన్న మిల్లులకు ధాన్యం కేటాయింపులు ఉండవు అంటూ ఒక న్యూస్. ఎఫ్టీఎల్ ఎట్లా నిర్ధారిస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు వివరాలు అందజేయాలని ఆదేశం. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ను ఎలా నిర్ధారిస్తారో వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక నిబంధనలు ఏమైనా అమలు చేస్తారా అని ప్రశ్నించింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ను 160 ఎకరాలుగా ఎలా నిర్ధారించారో చెప్పాలని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేస్తూ ఆలోగా వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది అంటూ ఒక న్యూస్. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని సన్మానించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పిసిసి చీఫ్గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ను నార్సింగ్లోని ఆయన నివాసంలో శుక్రవారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కలిసి వారిని సన్మానించారు. నేడు రవీంద్ర భారతిలో సీతారాం ఏచూరి సంస్కరణ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్. సవాళ్లను స్వీకరిస్తేనే గెలుపు, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యం అంటున్న మంత్రి సీతక్క చిత్రంలో చూడొచ్చు. సిఐఐ ఇండియన్ ఉమెన్ సదస్సులో మహిళలతో మంత్రి సీతక్క ఈ గ్రూప్ ఫోటోలో చూడొచ్చు. వర్క్ ప్లేస్లో మహిళలకు భద్రత కల్పించాలి. సిఐఐ ఇండియన్ విమెన్ నెట్వర్క్ సదస్సులో మంత్రి సీతక్క వెల్లడి. మహిళలు సవాళ్లను స్వీకరిస్తేనే గెలుపు సాధ్యమవుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. తనకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వంటి పెద్ద శాఖను అప్పగిస్తే ఛాలెంజ్గా తీసుకొని పట్టుదలగా పనిచేస్తున్నానని తెలిపారు. శుక్రవారం మాదాపూర్లోని టెక్ మహేంద్ర క్యాంపస్లోని సిఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ తెలంగాణ 10వ వార్షిక లీడర్షిప్ సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, నేటికి మహిళలపై వివక్షత సాగుతుందని, దీనికి కారణం మహిళలు ఇంకా వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ సన్మానం. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి జీవో విడుదల చేసినందుకు కృతజ్ఞతలు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కృతజ్ఞత తెలిపింది. శుక్రవారం సెక్రటరీలో సీఎం రేవంత్ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ జేఏసీ బృందం సన్మానించింది. ఈ చిత్రంలో చూడొచ్చు. నేడు పీసీసీ చీఫ్ సమీక్ష. 3 ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు పీసీసీ కార్యవర్గంలో జిల్లాల వారీగా ఎవరికి చోటు కల్పించాలి, లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంపై చర్చించనున్నారు అన్నట్టు ఒక న్యూస్ మనం చూస్తున్నాం. స్టాఫ్ తక్కువగా ఉన్న స్కూళ్లకు టీచర్లు. సర్కార్ బడుల్లో టీచర్ల సర్దుబాటుకు చర్యలు. గైడ్లైన్స్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ 23 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం. ఎస్సీ ఎస్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా చూస్తున్నది అంటున్న బీజేపీ జాతీయ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శలు. ఎస్సీ ఎస్టీలను కాంగ్రెస్లో ఓటు బ్యాంకుగా చూస్తున్నది. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పేదలు, దళితులు, గిరిజనుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు. ఎస్సీ ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నదని ఆరోపించారు. వారికి దక్కాల్సిన రాజ్యాంగపరమైన హక్కుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. శుక్రవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో మన దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడారు. కాంగ్రెస్ నైజాం ఏంటో అమెరికా గడ్డపై నుంచి రాహుల్ ప్రపంచానికి చెప్పారని, గాంధీ కుటుంబం మొదటి నుంచి ఎస్సీ ఎస్టీల పట్ల నిర్లక్ష్య వైఖరితోనే ఉందని, కాంగ్రెస్ రాజ్యాంగానికి 100కు పైగా సవరణలు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రిజర్వేషన్లు మారుస్తుందంటూ అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసిందని ఎస్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తమ వైఖరిని మార్చుకోవాలని జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శించారు. ఈహెచ్ఎస్ అమలును సర్కారు నిర్లక్ష్యం చేస్తుంది అంటున్న కేటీఆర్.
ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను అమలు చేయకుండా ఉద్యోగులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మొండి వైఖరితో సుమారు 20 లక్షల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, నాడు మా ప్రభుత్వం ఇచ్చిన జీవోను తక్షణమే అమలు చేసి ఉద్యోగుల పెన్షనర్లకు ఉపశమనం కలిగించాలి. గాంధీ హాస్పిటల్లో మాతా శిశు మరణాలపై మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, మోతుకు ఆనంద్, ఎమ్మెల్యే సంజయ్తో నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ గాంధీ దవాఖానతో పాటు రాష్ట్రంలో ఇతర ఆసుపత్రులను సందర్శించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తుందని, నిర్మాణాత్మకమైన సూచనతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది అని కేటీఆర్ తెలిపారు. కడియంపై వేటు తప్పదు అంటున్న కేటీఆర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఆయనపై వేటు పడ్డాక వచ్చే ఉప ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా కేటీఆర్ వ్యాఖ్యలను విమర్శిస్తూ మంత్రి దామోదర రాజనరసింహ ఫైర్. చౌకబారు విమర్శలు మానుకో, కేటీఆర్కు మంత్రి దామోదర హెచ్చరిక. ప్రభుత్వ దవాఖానలు ఆరోగ్య వ్యవస్థపై చౌకబారు విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. ఈహెచ్ఎస్పై కేటీఆర్ చేసిన ట్వీట్పై మంత్రి ఘాటుగా స్పందించారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ స్కీములను 10 ఏళ్లు భ్రష్టు పట్టించింది మీరు కాదా? ఇప్పుడు సిగ్గు లేకుండా నీతులు చెప్తారా అంటూ మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదల చేయకపోవడంతో పేదలు, ఉద్యోగులకు ఆ స్కీమ్ సేవలు అందకుండా పోయాయన్నారు. ఈహెచ్ఎస్ కింద ట్రీట్మెంట్ చేసుకునేందుకు వెళ్లిన ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అవమానిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు చోద్యం చూశారని మంత్రి విమర్శించారు. మా వేతనాల్లోంచి కంట్రిబ్యూషన్ ఇస్తాం, స్కీమును సమర్థవంతంగా అమలు చేయండి ఉద్యోగులు, పెన్షనర్లు కోరినా పట్టించుకోలేదు. 10 ఏళ్లు మోసం చేసింది చాలదన్నట్లు ఎన్నికల ముందు హడావిడిగా ఒక డమ్మీ జీవో ఇచ్చి మరోసారి ఉద్యోగులను మోసం చేసే కుట్రలు చేశారు మీరు. మీ కుట్రలు, కుతంత్రాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఉద్యోగులు. ఇకనైనా ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోవాలి అని మంత్రి హెచ్చరించారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిన ప్యాకేజీల రివిజన్ను 6 నెలల్లోనే చేసి చూపించాం. కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఉద్యోగులు, పెన్షనర్లు కోరుకున్నట్లుగా వారికి ఆమోదయోగ్యమైన రీతిలో ఈహెచ్ఎస్ను అమలు చేయబోతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. తేనెటీగ విషంతో గంటలో క్యాన్సర్ మాయం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్పై ఆస్ట్రేలియన్ సైంటిస్టుల పరిశోధన. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్ వ్యాధికి విరుగుడు ఆస్ట్రేలియన్ సైంటిస్టులు కనుగొన్నారు. తేనెటీగ విషంలో ఉండే మెలటిన్ అనే ఫెబ్డెడ్ పదార్థం బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను జస్ట్ 1 గంటలోనే చంపేస్తున్నాయని గుర్తించారు. బ్యారేజీలు అని స్టడీ చేయించి స్టోరేజీని వాడినరు. మేడిగడ్డను స్టోరేజీకి వాడతామని ఇరిగేషన్ అధికారులు మాకు చెప్పలేదు అంటున్న కాళేశ్వరం కమిషన్ ముందు టీజీఈఆర్ఎల్ జేడీ మనోజ్ వెల్లడి. శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డిపై విచారణ. పంచాయతీరాజ్ కమిషనర్, ఫైనాన్స్, ఐటీ, సహకార శాఖ అధికారులతో కమిటీ. నిధుల దుర్వినియోగంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత ఫిర్యాదు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. 135 మంది స్టూడెంట్లకు నీట్ కౌన్సిలింగ్కి ఛాన్స్. రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో ఈ ఒక్కసారికి అవకాశం. స్థానికత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు లైన్ క్లియర్. 1-2 రోజుల్లో ప్రారంభించేందుకు కలోజ్ వర్సిటీ ఏర్పాటు. నేడు లేదా రేపు వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి. 17,000 మంది దరఖాస్తు అంటూ న్యూస్. సీనియర్ నేత ఖర్గేను అవమానిస్తారా అంటూ మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్. కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాసిన లేఖకు సమాధానం ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను అవమానించారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, పెద్దలంటే గౌరవం ఉంటే ప్రధాని స్వయంగా జవాబు ఇచ్చేవారని తెలిపారు. కానీ అందుకు విరుద్ధంగా బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ద్వారా ఒక చౌకబారు ప్రత్యుత్తరం రాయించారని మండిపడ్డారు. అత్యున్నత స్థానాల్లో ఉన్న నేతలు ప్రజాస్వామ్యంలోని గొప్ప సాంప్రదాయాలను తిరస్కరించడం దురదృష్టకరమని శుక్రవారం ఆమె విమర్శించారు. సమాధానం ఇస్తే మోదీ ఇమేజ్ పెరిగేదని
ప్రియాంక గాంధీ చెప్పారు. తిరుపతి లడ్డు తయారీలో నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది అంటున్న ఈవో. శ్రీవారి లడ్డు నాణ్యతపై కొంతకాలం ఫిర్యాదులు వస్తున్నాయని, తయారీకి ఉపయోగించే నెయ్యిని టెస్టుల కోసం పంపిస్తే అందులో జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. దేశవ్యాప్తంగా లడ్డుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నెయ్యిలో నాణ్యత లోపాన్ని నేను కూడా గమనించాను. టెస్టు చేసేందుకు టీటీడీకి సొంత ల్యాబ్ లేదు. నెయ్యి శాంపిల్స్ను గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపాం. నాణ్యత 100 పాయింట్లకు బదులు 20 పాయింట్లే ఉందని రిపోర్టు వచ్చింది. కేజీ ఆవు నెయ్యి 320కే ఎలా వస్తుంది? దీన్ని బట్టే క్వాలిటీని అర్థం చేసుకోవచ్చు. నెయ్యి చూస్తే నూనెలాగా ఉండేది. ఈ అనుమానంతో టెస్టింగ్కు చేయించామని ఈవో తెలిపారు. నివేదిక అందగానే చర్యలు చేపడతాం అంటున్న చంద్రబాబు నాయుడు. హిందువులకు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడని, లడ్డును అపవిత్రం చేస్తారని ఎవరు ఊహించలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు. అపచారానికి పాల్పడ్డ వారిని ఏం చేయాలో అర్థం కావడం లేదు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్ అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించాను అని చంద్రబాబు నాయుడు అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, తిరుమల లడ్డు వివాదానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించారు. చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శ. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే సీఎం చంద్రబాబు కట్టుకథలు చెప్తున్నారని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు. లడ్డు వ్యవహారంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని, సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్టేనా? దశాబ్దాల నుంచి ఒకే విధానంలో లడ్డు తయారీ సామాగ్రి కొనుగోలు చేస్తున్నందున ప్రతి ట్యాంకర్కు NABL సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఆ తర్వాత టీటీడీకి 3 శాంపిళ్లు తీసుకుని టెస్ట్ చేస్తుంది అంటూ వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. భయంకరమైన నమ్మలేని నిజం అంటున్న చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ వెల్లడి. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కోరారు. భయంకరమైన నమ్మలేని నిజమిది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, టెండరింగ్ ప్రక్రియ తప్పు అని రంగరాజన్ విమర్శించారు. నేడు ఢిల్లీ సీఎంగా అతీషి ప్రమాణం. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆఫ్ నాయకురాలు అతీషి శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు మరో 5 ఆఫ్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమం లెఫ్టినెంట్ గవర్నర్ నివాసమైన రాజ్భవన్లో జరగనుంది. సుష్మా స్వరాజ్ బీజేపీ, షీలా దీక్షిత్ కాంగ్రెస్ తర్వాత అతీషి ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా నిలబడనున్నారు. అంతేగాక ఢిల్లీకి అత్యంత పిన్న వయస్సు 43 సంవత్సరాల అతీషి సీఎంగా కూడా ఆమె పేరు నిలిచిపోనుంది అంటూ ఒక న్యూస్. హోటళ్లు, షూటింగ్, వ్యాన్లలో లైంగిక దాడి అంటూ డ్యాన్స్ మాస్టర్ జానీపై కేసు నమోదు. పథకం ప్రకారమే యువతిని అసిస్టెంట్గా ఛాన్స్ ఇచ్చిన జానీ మాస్టర్ లైంగిక దాడి తర్వాత బెదిరించిండు. రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు ఉప్పరవెల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అతడిని సైబరాబాద్ పోలీసులు చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారమే బాధిత మహిళా కొరియోగ్రాఫర్ను ట్రాప్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. పథకం ప్రకారమే అసిస్టెంట్గా చేర్చుకొని అత్యాచారానికి పాల్పడ్డాడని, మతం మార్చుకోవాలని బెదిరించాడని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ మేరకు నేరాంగీకార స్టేట్మెంట్తో పాటు పూర్తి ఆధారాలతో కూడిన రిమాండ్ రిపోర్టును శుక్రవారం కోర్టుకు సమర్పించారు. దీంతో అతన్ని కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు అప్పగించింది. జానీ మాస్టర్ టీంకు చెందిన దర్శిని అనే మహిళ ద్వారా బాధితురాలు 2019లో అతని వద్ద అసిస్టెంట్గా చేరింది. 2020లో సినిమా సాంగ్ షూటింగ్ పేరుతో తన 2 అసిస్టెంట్లలో రాహుల్ మోయిన్లతో కలిసి ఆమెను ముంబైకి తీసుకువెళ్లాడు. ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లు లాక్కొని హోటల్ రూమ్లలో, షూటింగ్ వ్యాన్లో కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు జానీ మాస్టర్ అంటూ ఒక భయంకరమైన న్యూస్. ఆ తర్వాత మతం మార్చుకొని తనతో కలిసి ఉండాలని ఒత్తిడి చేశాడు. ఎవరికైనా చెప్తే ఉద్యోగం నుంచి తొలగిస్తానని, ఎక్కడ అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడు అని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడించారు. ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ అంటూ ఒక న్యూస్. విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ.
ఊహాజనిత అంశాలతో పిటిషన్ వేశారని కామెంట్. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణ అవసరం లేదని ఉత్తర్వులు. ఓటుకు నేటి కేసులో బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్పష్టమైన ఆధారం లేకుండా కేవలం ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇలాగే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పర్యవేక్షించాలన్న పిటిషన్ల అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. ఒకవేళ ప్రతివాది అయిన సీఎం ఈ కేసును విచారణలో జోక్యం చేసుకుంటే కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారించింది. అదేవిధంగా కవిత బెయిల్ ఆర్డర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు ద్విసభ్య ధర్మాసనం స్వీకరించింది. అయితే రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియల్ వ్యవస్థ ఏదైనా తమ పరిధిలోని రాజ్యాంగ విధులు నిర్వర్తించాలి. ఇటువంటి అనవసరమైన కామెంట్స్ ఘర్షణకు దారి తీశాయి. క్షమాపణలు స్వాగతించినప్పటికీ కోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసినప్పుడు తగినంత జాగ్రత్తలు ఉండాలి అని పేర్కొంది. ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన సిగ్గురా లేదా అంటూ కేటీఆర్పై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ ఫైర్. ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన కేటీఆర్కు ఇంకా సిగ్గు రాలేదని కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ మండిపడ్డారు. ప్రభుత్వ దవాఖాన్లను గత బీఆర్ఎస్ సర్కారే నాశనం చేసిందని తెలిపారు. అయినా కేటీఆర్ పదే పదే గాంధీ హాస్పిటల్ అయి ప్రభుత్వ దవాఖాన్లపై బురద జల్లుతూ ట్వీట్లు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ట్వీట్లకే పరిమితమైందని ఒక ప్రకటనలో ఇందిరా శోభన్ విమర్శించారు. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. వచ్చి రాగానే వసూళ్లు, ప్రొబేషనరీ దశలోనే అక్రమాలు, వివాదాస్పదమవుతున్న పలువురు యువ ఐపీఎస్ల తీరు, ఒకరికి ఛార్జ్ మెమో, మిగిలిన వారికి అప్రధాన్య పోస్టుల్లోకి బదిలీ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఎన్నికల సమయంలో హైదరాబాద్లోని కీలకమైన విభాగానికి బదిలీపై వచ్చిన ఒక ఐపీఎస్ భారీగా వసూళ్లు మొదలుపెట్టారు. ఎక్కడ పనిచేసిన విల్లాల ధరల గురించి ఆరా తీస్తూ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లోని కీలక స్థానం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ తీరు మారకపోవడంతో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఎన్నికల సమయంలో మల్టీజోన్ 2లో ఒక జిల్లా ఎస్పీగా నియమితులైన యువ ఐపీఎస్ ఎన్నికల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నీ ఖర్చు చేసినట్లు చూపడం ద్వారా అవినీతికి బోనీ చేశారు. ఆ తర్వాత ఖర్చుల కోసం కింద స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయనను ప్రభుత్వం ఒక అప్రధాన్య పోస్టుకు బదిలీ చేసింది. అంతకుముందు సైబరాబాద్లో పనిచేసినప్పుడు కూడా ఆ ఐపీఎస్ ఇలానే వసూలు చేసేవారని విచారణలో వెల్లడైంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా ఐపీఎస్ అఖిల భారత స్థాయిలో అత్యున్నత సర్వీస్, శాంతి భద్రత పరిరక్షణతో పాటు చట్టాల అమలులో వీరిది కీలక పాత్ర. రాష్ట్రంలో అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న ఐపీఎస్లలో కొందరి తీరు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కొత్తగా సర్వీసులో చేరిన కొందరు యువ ఐపీఎస్లు వసూళ్ల కోసం అడ్డదారులు తొక్కడం ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. ఈ కార్యక్రమంలో విధులు చేరకముందే వసూలు మొదలుపెట్టినట్టు ఈ వార్త. ఓటుకు నోటు కేసు భూపాలకు బదిలీ చేయించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ అంటూ ఒక న్యూస్. పిటిషన్లో అనుమానాలు తప్పితే ఆధారం లేవన్న సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీం మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు నిరాకరణ. ప్రాసిక్యూషన్లో జోక్యం చేసుకోవద్దని సీఎంకు నిర్దేశం. కేసు వివరాలను ముఖ్యమంత్రికి నివేదించొద్దని ఏసీబీకి డీజీపీ ఆదేశం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. హైడ్రాకు సర్వాధికారాలు, చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గ తీర్మానం. డిప్యుటేషన్పై 169 మంది అధికారులు, 940 మంది పొరుగు సిబ్బంది. ఓఆర్ఆర్ లోపాలన్న చెరువులు, కుంటలు దీని పరిధిలోకే. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ. ఈ ఖరీఫ్ పండే సన్నధాన్యం కొనుగోలుకు 500 బోనస్. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పూర్తికి 4,637 కోట్ల మంజూరు. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. చిరంజీవికి అక్కినేని అవార్డు వచ్చే నెల 28వ అమితాబ్ చేతుల మీదుగా అందజేత. ఇకపై 2 ఏళ్లకోసారి అవార్డుల ప్రదానం. నాగార్జున వెల్లడి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. మోదీ ప్రభుత్వం సెబీలాగా కళ్ళు మూసుకోం, అక్రమార్కులు తప్పించుకోలేరన్న స్విట్జర్లాండ్ అటార్నీ ఆఫీస్. స్విస్ ఖాతాల వ్యవహారంలో అదానీల చుట్టూ బిగిస్తున్న ఉచ్చు అంటూ ఒక న్యూస్. హైడ్రాకు హై పవర్, విశేషాధికారాలు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం. నేడో రేపో ఆర్డినెన్స్ అంటూ ఒక న్యూస్. నవా నగరం 14,000 ఎకరాల్లో ఫీచర్ సిటీ. విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధం, పర్యాటకం,
4 జోన్లకు కొత్త నగర విభజన, 5,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు, 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ, కొత్తగా వచ్చే ఫాక్స్కాన్ అందులోనే, 1000 ఎకరాల్లో జపాన్ కంపెనీల పార్క్, 2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ నగరంగా అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ను తలదన్నేలా ఉంటుందని, మౌలిక వసతులు చూసి ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు బారులు కడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఆయన కలల్ని నిజం చేసే దిశగా 13,972 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో నగర నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమవుతోంది. సేకరించిన భూమిని 4 జోన్లుగా విభజిస్తారు. ఇందులో విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధ పరిశోధన, పర్యావరణ, పర్యాటకం ఉంటుందని వెల్లడి. కాంగ్రెస్ను నడిపించేది అర్బన్ నక్సలైట్లు అంటూ విమర్శిస్తున్న మోదీ, విద్వేష దెయ్యం ఆ పార్టీలో ప్రవేశించింది. అబద్ధం, ద్రోహం కాంగ్రెస్ లక్షణాలు. తెలంగాణ సమాజానికి ఆ పార్టీ ద్రోహం నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోదీ. వార్దాలో విశ్వకర్మ 2024 ఎగ్జిబిషన్లో ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీని తుకుడే గ్యాంగ్ అర్బన్ నక్సలైట్లే నడిపిస్తున్నారని, వీరంతా అత్యంత అవినీతిపరులని, విభజనవాదులని తీవ్ర స్థాయిలో మోదీ విరుచుకుపడ్డాడు. 138 ఏళ్ల వయసున్న కాంగ్రెస్ పార్టీ చివరకు గణపతిని పూజించినా ద్వేషిస్తుందని అన్నారు. ఈరోజు మీరు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాడు మహాత్మా గాంధీ వంటి గొప్ప నాయకులు కలిసి నడిపిన పార్టీ కాదు అని మోదీ వ్యాఖ్యానించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్దాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అంటూ ఒక న్యూస్. ఆయుధాలు వీడకుంటే ఆల్అవుట్ ఆపరేషన్ అంటున్న కేంద్ర మంత్రి అమిత్ షా. నక్సలైట్లు హింసను వీడి లొంగిపోవాలి, కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు. నక్సల్స్ హింసను వీడినాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేకుంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్కు చెందిన 55 మంది నక్సలైట్లు హింసా బాధితులను శుక్రవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ 2026 మార్చి 31 వరకు మాత్రమే మావోయిస్టులు తమ చివరి శ్వాస తీసుకోగలుగుతారని, అప్పటికి దేశంలో నక్సలిజం లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మాట వినకుంటే నక్సల్స్ ముప్పునకు ముగింపు పలికేందుకు ఆల్అవుట్ ఆపరేషన్ చేపడతామని అమిత్ షా హెచ్చరించారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. లాలూ ప్రాసిక్యూషన్కు రాష్ట్రపతి అనుమతి. భూములకు ఉద్యోగాల కేసుపై ముందుకు సాగనున్న సిబిఐ తక్కువ ధరకు భూములు తీసుకొని వాటి యజమానులకు ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ను సిబిఐ ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. రాహుల్ గాంధీపై ఛత్తీస్గఢ్లో 3 ఎఫ్ఐఆర్లు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 9న సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆయనపై 3 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, బిలాస్పూర్, దుర్గ్ జిల్లాలో బీజేపీ నేతలు ఈ ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. రాహుల్ వ్యాఖ్యల సిక్కుల మనోభావాలు దెబ్బతీసినలా ఉన్నాయంటూ భారత న్యాయ సంహిత సెక్షన్ 299, సెక్షన్ 302 ప్రకారం కేసులు పెట్టారు. మరొక వైపు రాహుల్ వ్యాఖ్యను నిరసిస్తూ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన నిర్వహించింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఇప్పటివరకు మనం వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.